అంటే బైబిల్ గ్రంథం తీర్పు తీర్చవద్దంది కదా, అయితే మనం ఏది విమర్శ చేయకూడదా అని కాదు. తప్పుని తప్పుగా మనము ఖండించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అక్కడ తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు కూడా మనం మౌనముగా ఉన్నాం అనుకోండి, అది ఇంకా పెద్ద తప్పు. ఫినేహాసు ఇశ్రాయేలీల మధ్యన, ఇశ్రాయేలీయుడు ఒక అన్య స్త్రీతో పాపము చేస్తూ ఉండగా ఒక దూసిన ఈట పట్టుకుని ఇసిరితే ఇద్దరు మరణించారు. మరణించినప్పుడు దేవుడేమన్నాడు తెలుసా? నేను సహించలేని దానిని నా దాసుడైన ఈ ఫినేహాస్ కూడా సహించలేకపోయాడు అంటున్నాడు. దేవుని ప్రియులారా, కొన్ని విషయాలలో పొరపాట్లు తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే అనవసరమైన మనకు తెలియని అవగాహనతో మనం ఇతరులకి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? వారు హృదయములు బాధపడుతాయి. ఇంకొకటి, మన గురించి తీర్పు తీర్చబడుతుంది. రెండవదిగా తీర్పు తీర్చాల్సిన బాధ్యత దేవునిది. దేవుని పని నీవు చేస్తున్నావు. మనం ఏమన్నా దేవుడుమా? దేవుని కాదు. తీర్పు తీర్చవలసింది ఎవరు? దేవుడై ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి, ప్రభువా ఇది నీ బాధ్యత అని మనం దేవునికి అప్పజెప్పాల్సిన వారమునై ఉన్నాము. అయితే మనం ఇంకొకటి ఏంటి? తీర్పు తీర్చడం బట్టి ధర్మశాస్త్రమునికే వ్యతిరేకముగా, వాక్యానికే వ్యతిరేకముగా, ఆజ్ఞలకే వ్యతిరేకముగా, క్రమానికే వ్యతిరేకముగా జీవిస్తున్న వారం అవుతూ ఉన్నాం. దేవుని ప్రియ సంగమా, ఈ దేవుని ప్రియులారా, ఈ తీర్పు తీర్చుటలో మీరు ముందున్నట్లయితే దేవుని ఉగ్రత మీ మీదకి రావడానికి కూడా సిద్ధముగా ఉన్నదని గ్రహించవలసిన వారై ఉన్నారు. తీర్పు తీర్చవద్దు. ఏ విషయంలోనూ తీర్పు తీర్చవద్దు.